యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏమిటి అంటే, మన ప్రియులు మరి సాంబయ్య గారి పెద్ద కుమారుడు రామకృష్ణ ప్రసాద్ గారి యొక్క మరి మరణ దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేయటం జరిగింది. మరి వాస్తవానికి తల్లిదండ్రులుగా మరి సహోదరునిగా ఉన్నటువంటి వారికి కొంత బాధ అనేటువంటిది కళ్ళ ముందు బిడ్డలు, మన కళ్ళ ముందే మన బిడ్డలు చనిపోతూ ఉంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంటున్నది. మనం చనిపోయేంత వరకు ఆ గాయము మానదశం కదా. ప్రియులారా, మరి ఏదేమైనప్పటికీ కూడా దేవుని చిత్తము అలాగూ ఉన్నది గనుక మనము అవునని గాని కాదని గాని చెప్పుటకు వీలు లేదు, అవకాశము లేదు. అయితే ప్రియులారా, నేను కొన్ని మాటలు వాక్యపు ధ్యానములో నుండి నేను కొన్ని విషయాలు ఈనాటి ధ్యానము నిమిత్తమై కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ చరణమును చదువుకుందాం. చదువు. లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అంటాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనందరికీ కూడా చాలా సుపరిచితమైన వాక్యం. ఈ వాక్యములో ప్రత్యేకించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడట. సర్వలోకములో ఉన్న ప్రతి దానిని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నటువంటి ఇతడు శాశ్వత కాలము ఉండేటువంటి వాడా అంటే ఉండేవాడు కాదు. లోకములో ఏవేవైతే ఉన్నవో లోక సందర్భముగా మనుష్యునికి ఏదేది అయితే దొరుకుతుందో, మనుష్యునికి ఈ లోక పరముగా ఏదైతే కావాలో సమస్తమును సంపాదించుకున్నాడు అతడు. ప్రియులారా, భూములు కొన్నాడు, స్థలాలు కొన్నాడు, ఇదిగో మంచి మేడలు కట్టించాడు, బంగారము కావాలనంత బంగారమును కూడబెట్టాడు.
ఏమండి వెండి డబ్బులు తనకంటూ ఏదియూ లేకుండా సమస్తమును సమకూర్చుకున్నాడు. సమకూర్చుకున్న తర్వాత ఇతడేమైపోయాడట? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ సమకూర్చబడ్డాయి. సమకూర్చబడిన తర్వాత ఇతని ప్రాణమే పోయింది. మరి ఏం చెయ్యాలా? డబ్బేమన్నా ప్రాణాన్ని తిరిగి తేగలదా? ఏమండి, ప్రాణమును ఎక్కడో చోట అంగటిలో అమ్మే వస్తువుగా ఉంటే మళ్ళా కొనుక్కొచ్చుకుంటారు కదా. మొన్న చెప్పారు, గుండె మార్చొచ్చంట, లివర్ మార్చొచ్చంట, కిడ్నీలు మార్చొచ్చంట, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మరి మార్చలేనిదల్లా ఏది? మెదడు మార్చడానికి లేదంట. అర్థం కాల? ప్రాణము ఒకవేళ కొట్లలో దొరకగలిగితే, ప్రాణమే కాదు ఆరోగ్యము కూడా కొట్లలో కొనగలిగితే మనుష్యుడు ఇక ఇదిగో ఏదియు కూడా లెక్క చేసేవాడే కాదు. డబ్బుంటే చాలు, డబ్బు వలననే సమస్తము సాధ్యమవుతుంది అనేటువంటి అభిప్రాయములోనే ఉంటాడు గాని దేవుని విషయమైనటువంటి భయము ఏమాత్రము అతని జీవితములో ఉండదు. ప్రియులారా, స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఇతడు సర్వలోకమును సంపాదించాడు, చివరికి అతని ప్రాణమే పోగొట్టుకున్నాడు. తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమైనా ఇవ్వగలుగుతామా? ఏమండి, కొంతమంది దగ్గర మనం చూడగలిగితే ప్రియులారా, లోకాసు వార్తలో ఒక మాట చూడండి. లోకాసు వార్తలో కూడా నేను ముందుకు వెళ్తాను. లోకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. 12 15వ వచనం. మరియు ఆయన వారితో ఒకని కలిమి విస్తరించుట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైంది ఈ మాట? ఒకని కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదు. మీకు ఇక్కడ కొంచెం గందరగోళం అనిపించవచ్చు. కలిమి అనగా ఆస్తి. ఆస్తి ఎక్కువైనప్పటికీ, నీకు కావలసిన అంత ఆస్తి నీవు సంపాదించినప్పటికీ దాని వలన నీకు జీవము రాదు. అర్థం కాదు. అందుకని అక్కడ అన్నాడు, ఇదిగో కలిమి విస్తరించినందు వలన వాని జీవమునకు అది మూలంగా. అదేది? ఆస్తి. ఆస్తి. ఇప్పుడు లోకంలో మనం చూస్తాం, మన భారతదేశంలో ఎక్కువ శాతం లంచములిస్తే అవ్వని పని ఏది? లంచాలు ఇచ్చామనుకోండి, దేవునికి స్తోత్రం, లంచాలు ఇస్తే అవ్వని పని ఏది లేదు. లంచాలు ఇవ్వకపోయినా అతడు జ్ఞానవంతుడైనా మంచి బుద్ధిమంతుడైనా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఇదిగో వారిని పీకి పక్కనేస్తారు. ఎందుకో తెలుసా? లంచం ఇవ్వలేదని. లంచం ఇస్తే ప్రియులారా, ఏమండి, వాడు ఎలాంటోడైనా సరే ఏదైనా ఇస్తాడు.
మొన్న ఆర్టీఓ ఆఫీస్కి ఒక వ్యక్తి వెళ్ళాడు. కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు పెట్టుకొని వెళ్ళాడు. ఏమండి, నాకు లైసెన్స్ కావాలండి, నేను డ్రైవింగ్ చేయను, నాకు లైసెన్స్ కావాలన్నాడు. సరే అయ్యా, నువ్వు డ్రైవింగ్ చేయకపోతే ఒక 1000 రూపాయలు ఎగస్ట్రా ఇద్ది అన్నాడంట. సరే ఇవి కాకపోతే 1500 ఇస్తానన్నాడంట ఆయన. సరే ఇచ్చాడు. డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగా చేసి లైసెన్స్ ఇచ్చేసాడు. అతడు ఎవరు? గుడ్డోడు. గుడ్డోడికి లైసెన్స్ ఉండొచ్చా? కళ్ళు లేనోడికి లైసెన్స్ ఇత్తట? నిజంగా జరిగిన విషయాలు, జరిగిన సందర్భాలు ఉన్నాయి. లంచం లేకపోతే పని, లంచం ఇస్తే ఏ పనైనా అయిపోతుంది. ఇప్పుడు మనకు కలిమి ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది. దేవునికి కూడా లంచం ఇచ్చి నిత్య జీవము కొనగలమంటే ప్రియులారా, ఏమాత్రము మనము కొనగలుగుతామా? అందుకనే బైబిల్లో యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో సూతె బెజ్జములు ఒంటె దూరుట సులభమే, కానీ ధనవంతుడు పరలోకమందు చేర్చబడడం అసంభవం అంటాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఒకని కలిమి విస్తరిస్తే, సంపద వస్తే అతనిలో ఏం కలుగుతుంది అంటే భక్తి ఉండదు, దేవుని విషయమైన భయం ఉండదు, దేవునికి సంబంధించిన కార్యక్రమములో ఇతడు ఒకవేళ పాలు పొందిన ఇష్టానుసారంగా పాలు పొందుతాడు. వీళ్ళకే వంతులు పలికే వాళ్ళు కూడా వీళ్ళకే పలుకుతారు తెలుసా? వంతులు పలికే వాళ్ళు. ఇప్పుడు ధనవంతుడు వచ్చాడు అనుకోండి, వాడు మంచోడా, చెడ్డోడా, సన్నాచోడా, పనికిమాలోడా, ఏమండి, ఏది వారికి అవసరం లేదు. డబ్బుంటేనంట సుబ్బారావుని సుబ్బారావు గారు అంటారంట. మన సుబ్బారావు గారిని కాదండు, నేను మామూలుగా చెబుతున్నాను. అదే డబ్బు లేకపోతే సుబ్బారావుని రే శుభిగా అంటారంట. లోక మర్యాద ఇది. కానీ దేవుని వాక్యం అంటుంది, నీకు ధనము ఎక్కువైతే అది నీ జీవమును పతనము చేసేస్తుంది. ఏమండి, వాక్యం అంటుంది, నీ ధనం ఎక్కడ ఉండును, నీ హృదయము అక్కడే ఉంటుంది. ధనమును సంపాదించుకున్నవాని మనస్సు ఎక్కడ ఉంటుందంటే ధనము మీదనే. అంతేకాదు, సామెతలలో ఒక మాట అంటాడు. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒక్క మాట ముందుకెళ్ళిపోదాం. సామెతల పుస్తకం 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఏమండి, నీతి మరణము నుండి రక్షిస్తుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఆపద కలిగినప్పుడు, బాధ విస్తరించినప్పుడు నీకున్న ధనం, నీకున్న పలుకుబడి, నీకున్న బంధువు వర్గము ఎవరైనా సరే ఇదేది నీకు అక్కరకు రాదండి. ఏదైనా అక్కరకు వస్తుందా? చెప్పరే. సపోజ్ ఒక మాట చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒకవేళ చచ్చిపోతే చాలా మంది అక్కడక్కడ పరిచర్య చేసే కదా, వాళ్ళకు వార్తలు తెలిస్తే అందరిన ఆత్మీయ బిడ్డలు చాలా మంది వస్తారు అని చెప్తూ ఉంటా పాస్టర్ గారు. సరే, ఏదైనా ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉండాలనుకోండి. నా బంధువుల సంగతి అక్కడ పక్కన పెట్టండి.
బంధువుల సంగతి అక్కడ పక్కన పెట్టి పాస్టర్ గారికి బాగా లేదుగా అనని ఇప్పుడు సెంటమ్ లాంటి ఉందయ్యా, నేను వచ్చి 4 రోజులు నీ దగ్గర అక్కడ సేవ చేసి పెడతాలయ్యా అంటదా? వచ్చేది ఆ మాటే కదా. చెప్పండి. సరే, ఎంతకి అటు ఇటు తిరిగి అన్నమ్మని అడిగామనుకో, అన్నమ్మ మా చెల్లి, ఏడ అన్నయ్య, అన్నయ్యకి పొద్దున్నే భోజనం వండాలి అన్నయ్య, అమ్మాయి వదిన ఒక్కటే ఉంటుంది రా అమ్మాయి అన్నాను అనుకో, కాదన్నా నాకు ఏడ కుదిరిద్ది అన్నా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకున్న ఆస్తి కానీ బంధువులు కానీ ఏమండి కలిగినది ఏదైనా సరే ఒకరోజు అక్కరకు రాదు. అక్కరకు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు పనికిరాదు. పనికిరానటువంటి ఇదిగో ఈ ధనము మీద, పనికిరాని బంధువర్గము మీద మనుషులకు ఎంత భీతి, అవునా కాదా? ఏంటంటే నా బంధువులు అట్లాంటి వాళ్ళేం కాదు అంటారే మీరు. నీ బంధువులేంది, నా బంధువులేంది, మనమంతా ఉందెక్కడా చెప్పు? లోకంలో. లోకం ఎలాంటిది? లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకం మోసం, రంగుల వలయం, ఏమండి నిరతం శోకమే, ఎప్పుడు ఏడవటమే మన బతుకులు. కారణం ఏంటంటే నీవు డబ్బును నమ్మావు, ధనాన్ని నమ్మావు, మనుష్యులను నమ్మావు. కాబట్టి ఇదిగో ఈ లోకములో ఈ బాధ నీవు తప్పనిసరిగా అనుభవించవలసిన స్థితి దేవుణ్ణికి అనుగ్రహించేశాడు అంతే. అర్థం కాల? రే కట్టె పట్టుకోక బాకరా, నిప్పు పట్టుకోబోకరా, కాలుతుంది, కాలిన తర్వాత చూసుకుందాం అనుకున్నావు. అది పట్టుకున్నా కాలనే కాలింది, బొబ్బలు ఎక్కేసింది. ఇప్పుడు ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటే ఏమవుతుంది కదా? హల్లెలూయా. సరే, ఇదంతా పక్కన పెడితే ఏమండి అక్కడ సామెతలుగా భక్తుడు, ప్రసంగి భక్తుడు ఏమంటాడంటే, ఏమండి సామెతల భక్తుడు ఏమండి, ఆపద కాలమందు నీకు ఆస్తి అక్కరకు రాదు. నీవు సంపాదించుకునే నీతి ఏదైతే ఉందో అది నిన్ను ఏం చేస్తుందట? మరణము నుండి రక్షించు. ఇప్పుడు మరణం అంటే మరణం, ఏ మరణము? ఏ మరణం నుండి రక్షిస్తుంది? ఈ భూలోక సంబంధమైన ఈ మరణం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకరోజు ఆ మరణానికి అప్పగింపబడక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఇంకొక మరణం ఉంది. ఇదే మరణం పెద్ద లెక్కలేదు కాదు. ఉంటే డబ్బులు ఖర్చు పెడతాం, లేకపోతే ఇంటికాడే కాసేపు అనుకొని చచ్చిపోతాం, అంతే, ఏమి లేదు. అర్థం కాల? ఏమండి సావెట్టయిన వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నిన్న ఆదివారం అంట, నిన్న ఆదివారం ఏదో ఊరు, ఏమండి హైదరాబాద్ నుండి పిల్ల జలతో అలా నాయనమ్మకు బాగాలేదని, ఒక తల్లికి బాగాలేదని కొడుకు భార్య బిడ్డలతో అందరితో వచ్చాడు. దేవునికి స్తోత్రం. వస్తే అక్కడ చాలల్లో, కొండల ప్రాంతాలు చాలల్లో బావులు దూతారుగా లోపలికి. ఆ నీళ్లు కొంచెం పైకి వస్తే మెరక మీద ఆడతా బాలు వెళ్ళి లోతులో పడింది ఆ నీళ్ల మీద.
అద్దేద్దామని ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు మునిగి చచ్చిపోయి. చిన్నపిల్లలు 15 ఒకళ్ళకి, 14 ఒకళ్ళకి, 11 ఒకళ్ళకి. చావు ఎప్పుడైనా ఎవరినైనా వెంటాడుతుంది. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, ఈ మరణం ఏమండి కొంతసేపు మాత్రమే మనము బాధను అనుభవించి బాధపడతామేమో, లేకపోతే కొన్ని దినాలు మాత్రమే ఈ శ్రమ అనుభవించి చనిపోతామేమో. కానీ ఇంకొక మరణం ఉన్నదండి, ఇంకొక మరణం ఉంది. ఆ మరణం దినదిన గండమే తప్ప దినదిన గండమే తప్ప చెప్పరే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ మరణం ఎట్లా ఉంటుందో తెలుసా? ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఒకసారి మీరు ఎప్పుడన్నా ఇళ్ళల్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే చెయ్యండి. గ్యాస్ పొయ్యి వెలిగియండి, దాని మీద ఏలు పెట్టండి. ఇళ్ళల్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒక్కసారి కొంచెం అది బబ్బు వచ్చిందా, కర్రగా కాలిందా కొంచెం ఏలు పెట్టండి. అట్ట ఎలుగుతున్న పొయ్యి ఎలుగుతుంటది కదా, ఆ పొయ్యి మీద ఏలు పెట్టండి. కొంతమంది అరిచేతులు కర్పూరాలు వెలిగిస్తారు చూసారా? అట్టాగే ఏలు పెట్టండి గ్యాస్ పొయ్యి మీద. కాలుద్దో లేదో చూడండి, దాని బాధ వేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి మా నాన్నగారు ఒక మాట చెప్పాలి. ఈ మాట అజరే పాస్టర్ గారు, మా నాన్నగారు కొంచెం పొట్టోడు కదా, మా నాన్న హైట్ తక్కువ. ఆ బండి బాగా అక్కడికక్కడికి తిరిగి వచ్చి దిగేటప్పుడు సైలాన్సర్ కాల్చుకునేవాడు. ఈ కాలు సైలాన్సర్ కంటించేవాడు, మొత్తం తోలు వరకు సైలాన్సర్ కంటుకుండేది. ఎర్రగా అక్కడ మచ్చబడిపోయేది. వచ్చి మా అమ్మగారిని సమయ ఎట్టకాలిందో చూడని చెప్పి చూపిస్తుండేవాడు. మళ్ళా దాని వలన ఎన్ని రోజులు బాధపడి ఉంటాయి, ఎన్నిసార్లు అట్ట కాల్చుకున్నాడు. అక్కడ నల్లగా ఒక మచ్చల్లే పడిపోయింది. కాలటం ఇబ్బంది కాదు, కాలిన తర్వాత ఉంటుందో చూసారా, అది ఇంకా చలికాలం అనుకో. దేవునికి స్తోత్రం, భలేగా ఉంటుంది బేబమ్మ గారు కదా. దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి, ఇప్పుడు ఈ మరణమును తప్పించబడాలి అంటే, ఈ రెండవ మరణమును తప్పించుకోవాలంటే, ఆ రెండవ మరణము నుండి తప్పించగలిగిన వారు ఒకే ఒక్కరు, ఆయనే మన ప్రభువైన క్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, లోకమందు ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్తమును సంపాదించుకోవడం తప్పేం కాదు. మనకెంత అవసరమో, మన జీవితమునకు కావలసినది ఎంత కావాలో అది ప్రభు ఇదిగో ఏదో ఒక రూపాన దానిని చెప్పరే అనుగ్రహిస్తాడు. అనుగ్రహం ఇవ్వకుండా ఎవరికి ఉండడండి. మనం అనుకుంటాం కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, టైం ఎక్కువ అవ్వచ్చు, కానీ ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో కావాలో దాన్ని సమస్తము దేవుడు ఇచ్చేస్తాడంతే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడిచ్చేది ఇంతవరకు నాకేడ సరిపోద్ది అనుకోని ఇక పరిగెత్తటం ప్రారంభిస్తాం. ఈ పరుగు ఎలా ఉంటుందో తెలుసా? ఒక చోట ఒక రోజు చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి మనం చూస్తే 21లో ఒక మాట చదవండి. 10వ అధ్యాయం మార్కు సువార్త 21 వచ్చింది. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి
నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూశారు, ఇక్కడ ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, మన రవిబాబు లాగా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఆయన ధనవంతుడు, బాగా డబ్బు కలిగిన వాడు, డబ్బు అంతా సంపాదించుకున్నవాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవమును పొందాలి, నిత్య జీవమును పొందుటకు నేనేం చెయ్యాలయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, మొదటగా నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నీ పొరుగు వారిని ప్రేమించుము అని కొన్ని ఆజ్ఞలను చెప్పాడు. ఓ అబ్బో, ఈ చిన్నప్పటి నుండి చేసుకొస్తానని నేను అన్నాడు. ఈయన ఎట్టంటాడు తెలుసా, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే లాంటాడు అనమాట ఈ కుర్రోడు. సరే, బాగుంది ప్రియులారా. ఇదిగో వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు చిన్నప్పటి నుండి చేస్తే మంచిదేనయ్యా, అయితే నీలో ఒక్కటి కొదువుగా ఉందని. ఏంటా ఒక్కటి? ధనముంది, డబ్బుంది, ఆస్తుంది, సంపద ఉంది. అతని చుట్టూ అనేకులు ఇదిగో ధనవంతుడు గనుక తిరుగుతూ ఉన్నారు. పలుకుబడి ఉంది, పేరుంది, సమస్తం ఉంది. మరి ఆ ఒక్కటేంటి తక్కువ? ఆ ఒక్కటేంటి తక్కువ? నీకన్నీ ఉన్నాయి కానయ్యా, ఒక్కటి కొదువు ఉంది. ఏంటది అది? ఏం కొదువుకుంది? ఆ కొదువేంటి అంటే, అక్కడ ప్రభు చెప్పిన ఉద్దేశపూర్వకంగా మనం చూస్తే, నీకొక్కటి కొదువుగా ఉన్నదయ్యా, నీ వెళ్ళి నీ కలిగిన ఆస్తిని అన్ని పేదలకు పంచిపెట్టి ధనము ప్రియులారా పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ ధనాన్ని సంపాదించుకున్నావు కానీ, ఇక్కడ ఆస్తిని సంపాదించుకున్నావు కానీ, ఇక్కడ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు కానీ, ఇక్కడంతా నీ నెత్తినేసుకుని ఊరేగుతున్నావు కానీ, అక్కడ అసలు ఏమి లేదురా సైతానోడా. అక్కడ నీ కొరకు చిల్లిగా ఒగోళ్ళేదురా. ఇదిగో ఈ ఆస్తితో ఊరే గిట్టాగే చేద్దామనుకుంటే మరల ఈ సావు కాకుండా ఇంకొక సావత్తదరా. కనుక నన్ను వెంబడిస్తే, నా మార్గములో నీవు నడిస్తే నీకు నిత్య జీవం వస్తుంది, పరలోకములో నీకు ధనము సమకూర్చబడతది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నా కొంతమంది వచ్చి స్టేజీలు ఎక్కుతాం కదా, స్టేజీకి మరి అక్కడ ఏదది ఏం చేస్తే అది చెప్పుకోవాలి. ఏం చేస్తే చెప్పరే ఉండమ్మా. ఇప్పుడు పాస్టర్ గారులు కూడా ఇప్పుడు ఎట్టా చేస్తున్నారంటే, దైవజనులు కూడా ఏం చేస్తున్నారంటే, పిహెచ్డీలని, నానా హెచ్డీలని, రెవరెండ్లని, బిషప్లని ఏమండి వాళ్ళ బోర్డు మీద వేసుకోవాలి. ఒక క్యాలెండర్ కొట్టితే క్యాలెండర్ మీద పొద్దుగూకల ఫోటోలే. ఇంటింటికి పొద్దున్నే చెప్పరే వాళ్ళ గడపకు తగిలిస్తారట. ఈయన భార్య దిగి, ఎవరు పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు దిగి ఫోటో ఒక స్టిక్కర్ కొట్టించి అది వాళ్ళ ద్వారానికి తగిలిస్తారు. పొద్దున్న వెళ్ళేటప్పుడు వెళ్ళేటట్టు అనుకోలేం, మరి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గమనించండి. అందుకనే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో అక్కడ అంటాడు, ప్రియులారా 3:7 అంటాడు. ఏమండి, ఫిలిప్పీయులకు రాస్తా ఒక్క మాట చదవండి.
అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన క్రీస్తును గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. అయితే ఈ మాట వినండి, క్రీస్తును సంపాదించుకొని. హల్లెలూయా. నువ్వు లోకంలో అన్ని పోగేసుకున్నావండి, మరి క్రీస్తును కూడా కలిగి ఉన్నావా? క్రీస్తును కూడా సంపాదించుకున్నావా? క్రీస్తును ఇదిగో ప్రియులారా రక్షకుని వెంబడి నడిపించబడుతున్నావంటే లేదు. నువ్వు పొదుగుకు లేచిన కాడ నుండి పొద్దున మొదలుకొని ప్రియులార దేవునికి స్తోత్రం, సాయంత్రం మరలా అందరూ నిద్రించే సమయం వరకు కూడా ఇదిగో ప్రియులార సంపాదన కొరకే పరుగెడుతూ ఉంటే ఇంకా దేవుడేం గుర్తొస్తాడు? హల్లెలూయా. అందుకనే ప్రియులార వాక్యం అంటుంది, ఆపదొస్తే నేను ఈ మాట వాడొచ్చో వాడకూడదు నాకు తెలియదు, కానీ కొందరిని చూస్తూ ఉన్నాను, కొంతమంది వ్యక్తులను. ఏమండి, వారు దేవుడంటే భయం లేదు, దేవుడంటే అస్సలు భయమే లేదు, దేవుని కార్యాలంటే వారికి లెక్క లేదు, జమ లేదు, వెచ్చల విడిగా తిరుగుతుంటారు. దేవుని కోసం ఒక్కరోజన్నా తెగించుకొని దేవుని కొరకు నిలబడరు వీళ్ళు. అయినా వాళ్ళు ఎంత బాగుంటారు తెలుసా? నాకు మొన్న భలే బాధ అనిపించింది. ఎందుకు? మధ్యకాలంలో దరిదాపుగా 10 నెలలు హాస్పిటల్కి అయిపోయింది నాకు ఈ 2 నెలల్లో. గ్యాస్ అట్ట ఇట్ట నానా రకాలు. నేనేమో తెల్లారు లెగిసిన కాడ నుంచి నైట్ 2-3 దాకా నీ కొరకు పొరుగులు ఎడుతుంటే ప్రభువా చెప్పరే, పొద్దున్నే మొదలుకొని నిద్రాగారాలు మాని నీ కొరకే కదయ్యా పొరుగెడుతుంది. ఎందుకు వచ్చిందో కూడా ఆలోచన చెబుతా. తెల్లారి పొద్దున్నే లెగిసి పనులకు అరాటంగా పరిగెత్తున్నారన్నమాట. సరే చూసి మనసులో కొంచెం ఒక కలకట్టేసింది, చిన్న చేప పిల్ల కలకేసింది. నిజంగా ఏంటి ప్రభువా ఈ పరిస్థితి? నీ కొరకు పనిచేస్తున్నావు, నీ కొరకు బాధపడుతున్నావు, నీ కొరకే అహర్నిశలు అవసరమైతే భార్య బిడ్డలను కూడా వదులుకోవటానికైనా సిద్ధపడి ఉన్నాను. మరి నాకేం ఎన్ని కట్టాలా? వీళ్ళకేమో మరి బాధ కదా, చెప్పరే, మనుషులం కదా, అనుకుంటాం కదా, అవునా కదా? కానీ అప్పుడే దేవుడు ఒక మాట మాట్లాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఏమండి, అయినా సరే నీవే ధన్యుడు రాచన్నోడా, నోరు మూసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. అర్థం కాల? ఏమండి, నీతిమంతులు కాని వారంట పువ్వ వికసించున్నట్లు ఏమండి అప్పుడప్పుడే వికసిస్తారంట. కళ్ళకు కనపడినట్లు ఒక చెట్టు బాగా ఎదిగి ఫలించినట్లుగా కనపడతారంట. అందుకనే ప్రియులారా నేను అంటాను, ఈ లోకములో ఉండగా సంపాదన మీద, ఆస్తుల మీద, లేకపోతే బంధువుల మీద, రక్త సంబంధికుల మీద, భార్య బిడ్డల మీద నువ్వెంతైతే ప్రేమ చూపుతున్నావో అదే ప్రేమను ప్రభు విషయములో కూడా చూపగలిగితే ఏమండి, దేవుని వాక్యం అంటుంది, దీని వలన నీకు ఉపయోగం. ఏంటది ఉపయోగం?
ఏమండి, నేను క్రీస్తుని సంపాదించుకున్నా, క్రీస్తుతో పాటు లోకములో అనేకమైనవి సంపాదించుకున్నా. ముందు మనం మెన్షన్ చేయాల్సిందే మాట చెప్పరే. ఏమండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ది గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి చాలా పర్యాయాలు విన్నాం. ఈ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి ఆలోచన జ్ఞానం కలిగిన వాడు. ఈ అలెగ్జాండర్ ప్రియులారా ఏ దేశము మీద కన్నేస్తే ఆ దేశమును స్వాధీనపరచుకొనకుండా ఉండేవాడు కాదు. స్వాధీనపరచుకొనకుండా ఉండేవాడు కాదు. అతడు స్వాధీనము చేసుకున్న దేశాలు చాలా ఉన్నాయి. ఇతడు లోకమంతా సంపాదించుకున్నాడు. తన గుప్పెట్లో పెట్టుకున్న లోకములో ఉన్న సమస్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఒక రోజు నిద్రపోతూ ఉండగానే అంట వచ్చింది. ఏది? దామ వచ్చింది. దామ వచ్చి పడుకున్నవాడిని అట్ట కుట్టింది. పడుకున్నవాడిని కుట్టి ఆయన రక్తం ఇది పీల్చుకుంది. దానిలో ఉన్న వైరస్ ఆయనకి ఎక్కించింది, ఇంజెక్ట్ చేసింది. వెంటనే రెండో రోజుకి కొంచెం అనుకుంటా బయటకు వచ్చాడు. జ్వరం వచ్చేసింది, ఫీవర్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వైద్యుల చేత చూపిస్తే తగ్గలేదు. ఏమండి, దేశము నలుమూలల ఎందరైతే వైద్యులు ఉన్నారో గొప్ప గొప్ప చదువులు చదివిన వైద్యులందరిని పిలిపించాడు. అయ్యా, నీకు వచ్చిన జ్వరం ఏంటో నాకు తెలియట్లేదు, ఇది దేని వలన వచ్చిందో కూడా తెలియటం లేదు అని చెప్పి దానికి మెడిసిన్ లేదు. నిన్ను కాపాడటం ఆ దేవుడే తప్ప మా వలన అయితే కాదు అన్నాడు. సరేననుకున్నాడు. ప్రియులారా, ప్రశాంతంగా పడుకొని తన దగ్గర ఉన్నటువంటి పనివారిని పిలిచి, అయిలారా, నేను బ్రతికితేనేం పర్లేదు, ఒకవేళ చచ్చిపోతే నేను లోకంలో చాలా దేశాలు నా హక్కున నేను సంపాదించుకున్నాను, రాజ్యాలు రాష్ట్రాలని నా స్వాధీనంలో ఉంచుకున్నాను. సరే, అది ప్రక్కన పెట్టండి. ఒకవేళ నేను చచ్చిపోతే నేను చచ్చిపోయినటువంటి నా శవపేటికి 2 చేతులు బయటికి పెట్టేటట్టు 2 రంధ్రములు వేయండి. అటొక రంధ్రం, ఇటొక రంధ్రం. సరేనయ్యా, ఎందుకు అంటే నేను ఎన్నో సంపాదించాను కానీ చిల్లి గవ్వ కూడా ఎత్తుకొని వెళ్ళటం లేదు అని ప్రజలకు తెలియపరచడానికి ఈ విషయాన్ని తెలియజేయాలి. స్తోత్రం కలుగునుగాక. రెండోది, నా శవపేటికను మోసుకుని వెళ్ళేటప్పుడు వెండి బంగారపు నాణ్యములు మరమరాలు జల్లినట్టు జల్లమన్నాడు. మనం మరమరాలు జల్లుతామే. ఏమండి, రూపాయి బిళ్ళలు కూడా వేస్తున్నారుగా. రూపాయి బిళ్ళలు ఏం చేసుకుంటారు? అయ్యి రూపాయి బిళ్ళలు అక్కడ నాకు వంతిన కానీ 4 రూపాయలు కనపడ్డాయి. ఏంది ఎందాకడ ఆటలు వేశారు అన్నాను. మరి అదేం సిద్ధాంతం నాకు అర్థం కాల. సరే, ఏమండి, నేను చిన్నప్పుడైతే మా కట్ట మీద కానీ తీసుకొచ్చేవాళ్ళు అవన్నీ నేర్కో ఉండేవాడిని. రూపాయి పిల్లలన్నీ చల్లదా, చచ్చిపోయిన మనిషి దగ్గర పడే చెల్లిద్దిగా, చెల్లిద్దా లేదా? చెల్లుతి. చచ్చిపోయిన వాళ్ళ మరమరాలు అయితే చల్లవా? చెల్లుతి. సరే, ఈ కూడా తీసుకుందాం అనుకుని, ఎందుకు పాస్టర్ గారు 2 రూపాయలు ఏరుకుంటున్నారు అనుకుంటారని తీసుకోవాలా. పిల్లలు ఎవడో ఒకటి తీసుకుంటాళ్ళే.
ఏరన్న పిల్లలకన్నా ఇద్దామని ₹2 తీసుకుందామని కాదు, తీసి పిల్లలకన్నా ఇద్దామని అనుకున్నాను. చూడండి, అయితే ప్రియులారా, ఇదిగో ఈ బంగారపు వెండి నాణ్యాలు చల్లమన్నాడు. చల్లమంటే అదెందుకు రాజా అంటే ఆయన అన్నాడు, నేను సంపాదించిన ఎంత ఆస్తి అయినా మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని ప్రజలకు తెలియపరచడానికి ఇది చల్లండి అన్నాడు. మూడవదికి ఇంకొక సంగతి చెయ్యండి అబ్బాయి అన్నాడు. ఏంటి? లోకంలో ఎక్కడెక్కడ ఎంతెంత గొప్ప డాక్టర్లు ఉన్నారో నా శవపేటికి మోసేటప్పుడు వారందరూ నా వెంట రావాలి. ఎందుకు అన్నారు. లోకములో ఎంతమంది జ్ఞానము కలిగిన గొప్ప వైద్యులైనా సరే నా ప్రాణాన్ని రక్షించలేకపోయారు. కాబట్టి ఏమంటే అలెగ్జాండర్ నేర్పినటువంటి పాఠం ఎంత ఉందో తెలుసా? లోకంలో సంపాదన కొరకు, ఆస్తుల కొరకు, భోగభాగ్యాల కొరకు, బంధువుల కొరకు, బిడ్డల కొరకు ప్రాకులాడుతున్నటువంటి తల్లిదండ్రులారా, వృద్ధులారా, నా ప్రియ స్నేహితులారా, సోదరులారా, అందరికీ చెప్పినటువంటి పాఠం ఏంటంటే, నువ్వెంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా, ఎంత మిగిల్చినా అదంతా యేసు రక్తమే, జయమే. కాబట్టి ఇదిగో దేవుని వాక్యం అంటది అపోస్తలుడైన పౌలు, ఇదిగో నేను క్రీస్తుని సంపాదించుకున్నా. ఏమండి, నీకు ఈ లోకంలో ఎన్నున్నా సరే క్రీస్తు అనే రక్షకుని నీవు సంపాదించుకొని లేకపోతే నీ జీవితము 2వ మరణములోనికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఉండు నిమిత్తం నువ్వేం చేయాలంటే, ఈ లోకంలో మనుషులను సంపాదించుకున్నట్టే, ఆస్తులను సంపాదించుకున్నట్లే, వెండి బంగారాలు సంపాదించుకున్నట్లే, ఇల్లు పొలాలు సంపాదించుకున్నట్లే క్రీస్తుని కూడా సంపాదించుకుంటే నీ జీవితానికి ఒక విలువ, ఆధిక్యత, ఇదిగో పరలోకపు ఆస్తిని దేవుడు నీకు సమకూర్చి నిత్యరాజ్య వారసునిగా మారుస్తాడు. అలాగూ మార్చాలంటే బతికి ఉండగానే, ఈ శరీరములో పానం ఉండగానే ఏమండి క్రీస్తుని అంగీకరించి ఆయన సొంత రక్షకునిగా చేసుకున్న ప్రతివాడు ఆ 2వ మరణము నుండి తప్పించబడతాడు. హల్లెలూయా. కాబట్టి అలాగూ మనమందరం కూడా ఆ 2వ మరణము నుండి తప్పించబడడానికి ప్రభు సన్నిధిలో ఇప్పుడే ఈరోజే తీర్మానం చేసుకొని, అయ్యా ఇదిగో నాకు అనేకమైనవి ఉన్నాయి, కానీ నాలో ఉన్న కొదువ ఒక్కట. ఆ కొదువు ఏంటంటే నీవు లేవు నా జీవితంలో. ఆ కొదువు లేకుండా నేను ఉండాలని చెప్పి ప్రార్థించే వారికి ఉందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.